గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హిల్ స్టేషన్ హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాలను పలకరించిన తొలకరి మంచు. హిమపాతం తుంపర్లుగా పడుతూ పర్యాటకులకు కనువిందు చేస్తున్న మండి జిల్లాలోని జంజైహ్లీ ప్రాంతం. సైబరాబాద్లో ప్రారంభమైన SC TPCS బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్. స్వీయ క్రమశిక్షణను పాటించాలన్న సైబరాబాద్ CP సజ్జనార్. గుంటూరు జిల్లా మంగళగిరిలో జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం చెన్నాపురం గ్రామ సమీపంలో ఆటో బోల్తా. ముగ్గురికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. డీటెయిల్స్ చూస్తే హిల్ స్టేషన్ హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాలను తొలకరి మంచు పలకరించింది. మండి జిల్లాలోని జంజైహ్లీ ప్రాంతంలో హిమపాతం తుంపర్లుగా పడుతూ పర్యాటకులను కనువిందు చేస్తోంది. హిమాచల్ క్యాపిటల్ సిటీ సిమ్లాతో పాటు ప్రఖ్యాత పర్యాటక క్షేత్రం కుఫ్రీలో హిమపాతం కురుస్తూనే ఉంది. మరోవైపు మండి జిల్లాలోని సీరాజ్ వ్యాలీలో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు టూరిజం శాఖ 2 మంచు ఇళ్లను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. साइड जा दोस्त गाड़ी स्टार्ट करो बाकी गाड़ी करो पीछे आगे ओ भाई फौजी भाई जल्दी कर रहा पवन कर स्टार्ट कर बस पवन पीछे यार गो बैक go back Pawan, go back! 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 Go back, Pawan! Go back! Go back! Go back! Side! Go back! चल तू! Go back! Go back! अभी आ रहा है टेम्पू गया गो बैक टेम्पू गया पीछे कर पवन गो बैक यार जॉबिन सीधा पीछे ले जॉबिन पीछे ले गो बैक సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లోని పెరేడ్ గ్రౌండ్లో ఆర్మీడ్ రిజర్వ్ స్టైఫండరీ క్యాండిడేట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్స్ బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని సైబరాబాద్ CP సజ్జనార్ IPS హాజరయ్యారు. ఈ సందర్భంగా CP మాట్లాడుతూ AR/SC TPCSలు నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాలని అన్నారు. జ్ఞానం శక్తివంతమైనదని, స్వీయ క్రమశిక్షణను పాటించాలని ఆయన అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ ప్రభుత్వానికి ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి. ఎప్పుడు లేని విధంగా దాదాపు 18,000 పోలీస్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ జరిగింది. ఎప్పుడు కూడా చరిత్రలో జరగలేదు. ఇది ఫస్ట్ టైం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకు జరిగింది. సో మీరందరూ కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి. ఎందుకంటే ఇది చాలా ఒక చారిత్రాత్మక ఘట్టం పోలీస్ వ్యవస్థలో ఇంత పెద్ద రిక్రూట్మెంట్ జరగడం. సో ముఖ్యంగా మీరందరూ కూడా ఈ ఒక అవకాశాన్ని బాగా యూజ్ చేసుకొని మీరందరూ కూడా మంచి పోలీస్ ఆఫీసర్స్గా ఎదిగి మీ యూనిట్స్కి, తెలంగాణ పోలీస్కి మంచి పేరు తీసుకొస్తారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మీరందరూ కూడా కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ రోజు నుంచి మీరందరూ కూడా పోలీస్ ఆఫీసర్స్. ఇప్పుడే రోహిణి చెప్పినట్లు ఎన్నో పుణ్య చేసిన తర్వాత మీరందరూ కూడా చాలా మంది ఏదో పూర్వజన్మంలో మంచి చేసిన వల్ల మీరందరూ కూడా పోలీస్ ఆఫీసర్స్ అయినారు. మీరందరూ కూడా మంచి ఒక
ఫలితం వల్లనే మీరు అందరూ కూడా పోలీస్ ఆఫీసర్స్ అయినారు. ఎందుకంటే ఇది మంచి ఆర్గనైజేషన్. పోలీస్ అనేది ఒక వ్యవస్థ. సూర్యచంద్ర ఉన్నంత వరకు మన పోలీస్ వ్యవస్థ ఉంటుంది. వేరే డిపార్ట్మెంట్స్ పోవచ్చు, టెక్నాలజీ డెవలప్మెంట్ వల్ల వేరే డెవలప్మెంట్స్ వల్ల కొన్ని డిపార్ట్మెంట్స్ వెళ్ళిపోవచ్చు, బట్ మన పోలీస్ వ్యవస్థ ఎప్పుడు కూడా ఉంటుంది. సో ముఖ్యంగా మీరు అందరూ కూడా ఒక మంచి సర్వీస్లో వచ్చినారు. మంచి ఈరోజు ఎక్కడాదరూ ఎవరికైనా మంచి హెల్ప్ చేసే ఒక సంస్థ ఉందంటే అది పోలీస్ వ్యవస్థ మాత్రమే. సో అందుకు మీరందరూ కూడా ఈ యొక్క వ్యవస్థ రావడంలో మీరందరూ కూడా చాలా మంచి మీరందరూ పుణ్య చేసినారు. అందుకు మీరందరూ కూడా నేను స్వాగతం కోరుతూ మీరందరూ కూడా ఈ యొక్క వచ్చిన అవకాశాన్ని మంచి యూజ్ చేసుకుంటారు. మంచి పోలీస్ ఆఫీసర్స్గా ఎదిగి మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఊరికి, మీ మొత్తం యూనిట్స్కి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా చాలా మందికి ఏమనుకుంటారంటే చాలా మంది ఎప్పుడు కూడా సివిల్ అవడానికి అవకాశం ఉంటుంది. సో అది కాకుండా మంచి మనకు మీకు నాలెడ్జ్ ఉండడం వల్ల మంచి మీకు మీ యొక్క కమిట్మెంట్ వల్ల కూడా మీకు మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలాసార్లు నేను చూశాను, మన కానిస్టేబుల్ నుంచి కూడా అడిషనల్ ఎస్పీ అయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నారు. సో ముఖ్యంగా మీరు అందరూ కూడా బాగా నేర్చుకొని మంచి పోలీస్ ఆఫీసర్గా ఎదగాలని మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా ముఖ్యంగా మీరు అందరూ కూడా కోరేది అంటే మీ ఈ సోషల్ మీడియా నుంచి మీరు అందరూ కూడా దూరం ఉండాలని చెప్పి కోరుతున్నాను. ఇక్కడ జరిగేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు బయట పెట్టడానికి లేదు. మీ ట్రైనింగ్ ఉండొచ్చు, మీరు ఏమాత్రం ఇష్యూ ఉంటే కూడా మీరు దగ్గర వాళ్ళకు మన ఆఫీసర్స్ చెప్పాలి, కానీ మీరు అనవసరం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కానీ అలాంటివి చేయవద్దు. ముఖ్యంగా మనకు టుడే ఓన్లీ ప్లీజ్ ఎన్ష్యూర్ ద డూస్ అండ్ డోంట్స్ ఆఫ్ ది సోషల్ మీడియా టోల్డ్. సో ముఖ్యంగా మీరందరూ కూడా వాట్సాప్ వాడుతున్నారు కదా, గట్టికి చెప్తలేరు అటు ఇటు. ఓకే, సో అందుకు మీరు డూస్ అండ్ డోంట్స్ చెప్తారు, అదే పాటించాలి. ఎక్కడాದರೂ మళ్ళీ మిస్చీఫ్ చేసి ఎక్కడాದರೂ మళ్ళీ అనవసరం ఏమాత్రం పోస్ట్ చేయడం జరిగితే మళ్ళీ చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్లీజ్ సీ దట్ దే టోల్డ్ ది డూస్ అండ్ డోంట్స్ టుడే ఆన్ ది సోషల్ మీడియా బీయింగ్ అ పోలీస్ ఆఫీసర్. అదేవిధంగా మీకు అందరూ కూడా ఇక్కడ మంచి ఆఫీసర్స్ ఉన్నారు, మీరు అందరూ కూడా వాళ్ళని బాగా యూజ్ చేసుకుంటారు. అదేవిధంగా బయట నుంచి కూడా కొన్ని ఆఫీసర్స్ పిలవని కూడా చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా ఈ వచ్చే 9 months మీరు అందరూ కూడా బాగా యూజ్ చేసుకుని మంచి పోలీస్ ఆఫీసర్గా ఎదిగి మంచి మీ యూనిట్స్కి ఇప్పుడు ఎందుకు దాదాపు 5 యూనిట్స్ నుంచి వచ్చారా, 4 యూనిట్స్ కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్ అండ్ ఆదిలాబాద్ మీ ఆ యూనిట్స్ కి మంచి పేరు తీసుకొస్తారు. రాజధాని అమరావతికి మద్దతుగా గుంటూరు జిల్లాలో పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు నిర్వహించారు. మంగళగిరిలో చేపట్టిన బైక్ ర్యాలీలో టీడీపీ నేత నారా లోకేష్, పలువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ రాజధాని తరలింపునకు ఒప్పుకునేదే లేదని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, రాజధాని కాదన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపణలు చేశారని ఇప్పటి వరకు నిరూపించలేకపోయారని అన్నారు. సీఎం జగన్ నోటి నుంచి 3 రాజధానులు వద్దు అనే వరకు పోరాటం ఆగదన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం చిన్నాపురం గ్రామం 167వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరి బస్తాలతో ఎమ్మిగనూరు రైస్ మిల్కు వస్తుండగా మార్గమధ్యంలో జనవాసి నవోదయ విద్యాలయం సమీపంలో 167వ జాతీయ రహదారిపై కుక్కను తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో కురువ వీరేంద్రకు తీవ్ర గాయాలు కాగా గురువ, చిరంజీవి, లింగన్నకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
మంచి ప్లాన్ మీకు బాగుండవు చేస్తున్నారు మీరు వచ్చేరా పోతున్నారు నేను ఏమని రాదు గుంటూరు జిల్లాలో కోవెలముడి రవీంద్ర ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అనే నినాదంతో జేఏసీ నేతలు గుజ్జనగుండ్ల హనుమయ్య కంపెనీ వద్ద నుండి భారీ బైక్ ర్యాలీ ప్రారంభించారు. జేఏసీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు యువత పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీకి స్వచ్ఛందంగా జేఏసీ యొక్క సభ్యులు కానీ, లాయర్లు కానీ, డాక్టర్లు కానీ, మా పార్టీ కార్యకర్తలు, అన్ని పార్టీల కార్యకర్తలు, సిపిఐ, సిపిఎం, జనసేన అందరూ వచ్చి దీంట్లో పాల్గొన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పనికిమాలిన కమిటీలు తీసేసి దాని గురించి ఆలోచించకుండా మరలా అమరావతి రాజధాని అనేంత వరకు ఈ యొక్క శాంతియుతమైన దీక్షలు కానీ, ర్యాలీలు కానీ మేము చేస్తూనే ఉంటాము. మీరు ఈ రాజధాని ప్రజలు, రైతులు, మహిళలు ఈ కన్నీరుతో జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన పార్టీకి ఏ మంచిది కాదు. దయచేసి విశాఖపట్నం మానుకొని అమరావతి రాజధాని అని ప్రకటించే వరకు మేము ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. కన్నడ సినీ నటి ఇంట్లో ఐటీ సోదాలు తెలుగు పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి. తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడిప్పుడే క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మికపై ఐటీ శాఖ కన్నుపడింది. కర్ణాటకలోని కొడగు సమీపంలోని వీరాజ్పేటలో ఉన్న ఆమె ఇంటితో పాటు బెంగళూరులోని నివాసం, కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయనే వార్త సంచలనంగా మారింది. అయితే అతి తక్కువ రెమ్యునరేషన్ తీసుకునే రష్మికపై ఐటీ సోదాలు చర్చనీయాంశంగా మారాయి. ಈಗ ಒಂದು ಕಷ್ಟ ಬಂದಾಗ ನಾವು ಅದಕ್ಕೆ ಸ್ಪಂದಿಸ್ಲಿಕ್ಕೆ ನಾವು ಊರವ್ರಿಗೆ ಬಂದಿದ್ದಷ್ಟೇ. ಇಲ್ಲ, ಏನು ಫೋನ್ಗಿನಿಲ್ಲ, ಸಮಯನೇ ಇಲ್ಲ ಅವರಿಗೆ. ಅವರು ತುಂಬ ದುಡಿತಾರೆ. ಈಗ ನಮ್ಮ ದೇವಸ್ಥಾನಕ್ಕೆಲ್ಲ ಒಳ್ಳೆ ಅನುದಾನ ಚಿಕ್ಕ ದೊಡ್ಡ ಕೋಟಿಯನ್ನು ಕೊಡ್ಲಿಕ್ಕೆ ಬರಲಿಲ್ಲ. ನಾವು ತುಂಬ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡಿದ್ರು ಅವ್ರನ್ನ. ಅವರು ಸ್ವಲ್ಪನೇ ಕೊಟ್ಟಿದ್ದು. ಅವರು ಯಾಕೆಂದ್ರೆ ಸ್ಪಂದಿಸ್ತಾರೆ, ಸ್ವಲ್ಪ ಏನಿದ್ರು ಸ್ವಲ್ಪ ಸ್ಪಂದಿಸ್ತಾರೆ. ಅದಕ್ಕಾಗಿ ನಾವಿಗೆ ಬೇಸರಾಗಿ ಅವರು ಇದಕ್ಕೆ ಬಂದಿದ್ದು. ಇಲ್ಲ, ಮಾಡಲಿಲ್ಲ, ಅವರು ಸಿಕ್ಕೋದಿಲ್ಲ. ಅವರು ಇದ್ರಲ್ಲಿ ನಮ್ಮ ಮಗಳದು ಕ್ಲಾಸ್ಮೇಟ್, ಅವಳು ಮೆಸೇಜ್ ಮಾತ್ರ ಮಗಳಿಗೆ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಆದರೆ ಅವ್ರು ಸ್ವಲ್ಪ ಫೋನಿಗೆ ಸಿಕ್ಕಿದ್ರೆ ನಮ್ಮ ಊರಿನಲ್ಲಿ ಬರ್ಲಿಕ್ಕೆ ಸಮಯ ಇಲ್ಲ ಅವರಿಗೆಲ್ಲ. ಈಗ ಜನರು ಅದು ನಾನು ಹೇಳೋದಾದ್ರೆ ಒಂದು ಕಾಂಗ್ರೆಸ್ BJP ಅಂತ ಬಂತು ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ, ಆದ್ರೂ ರಾಜಕೀಯದಲ್ಲಿ ಬಂತು ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ. ಆದರೆ ಇವರು ಯಾವ್ದು ಪಟ್ಟಣ ಪಂಚಾಯತಿ ಬಂದಿದ್ದು 15 ವರ್ಷದ ಹಿಂದೆ ಅವರು ಈಗ ಬರಲಿಲ್ಲ. 15 ವರ್ಷ ಪಟ್ಟಣ ಪಂಚಾಯತಿ, ವಿರಾಜಪೇಟೆ ಪಟ್ಟಣ ಪಂಚಾಯತಿಲೇ ಹಣ ಇಲ್ಲ. ಅವರ DK ಶಿವಕುಮಾರ್ ಮತ್ತು ಜಾರ್ಜ್ ಅವರು ಅವರಿಗೆ ಸ್ಪಂದಿಸ್ತಾರೆ ಅನ್ನೋದು ಅದು ತುಂಬ ತಪ್ಪು ಮಾಹಿತಿಯಿಂದ ಆಗ್ತಾರೆ. ನಾವು ಒಂದು ದಿವಸನೂ DK ಶಿವಕುಮಾರನ್ನ ಅವ್ರನ್ನ ಕಾಣಲಿಲ್ಲ, ಇಲ್ಲಿ ಅವ್ರನ್ನ ಕಾಣಲೇ ಇಲ್ಲ. ಈಗ ನಾನು ಮುಂಚೆ ಕಾಂಗ್ರೆಸ್ಸಲ್ಲಿದ್ದು, ಈಗ ನಾವು BJPಗೆ ಬಂದು ಸೇರಿದ್ವಿ. ಒಂದು ದಿವಸನೂ DK ಶಿವಕುಮಾರ್ ಆಗಿರಲಿ, ಜಾರ್ಜ್ ಆಗಲಿ ಇವ್ರ ಜೊತೆ ಕಾಣಲಿಲ್ಲ. ಅವರು ಸಿನಿಟಿ ಹಾಲಲ್ಲಿ ಅವರ ಮಗಳದು ಮದುವೆಗೆ ಎಂಗೇಜ್ಮೆಂಟ್ ಆಯಿತು. ಎಂಗೇಜ್ಮೆಂಟಿಗೆ ಸತ ನಾನು ಹೋಗಿದ್ದೆ, ಅದರಲ್ಲೂ ಸತ ಅವ್ರು ಬರಲಿಲ್ಲ. ಇಂಥ ಅವರಿಗೆ ಸಿನಿಟಿ ಹಾಲಿಗೆ ಹಣ ಕೊಟ್ಟಿದ್ರು ಅಂತ ಆಗಿದ್ರೆ ಅವ್ರ ಮಗಳದ್ದು ಎಂಗೇಜ್ಮೆಂಟಿಗೆ ಒಂದು ಒಳ್ಳೆ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಬರಬೇಕಾಯ್ತಲ್ಲ. ಅವರು ಬರಲಿಲ್ಲ. ಅವರು ಇದರಲ್ಲಿ ಏನಿಲ್ಲ. ಅವರು ಪಟ್ಟಣ ಪಂಚಾಯತಿಯಲ್ಲಿ ನಿಂತಿದ್ರು, ನಾವು ಗ್ರಾಮಸ್ಥರು ಸ್ವಲ್ಪ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿದ್ರು. ಅದರಲ್ಲಿ ಆಗಲೂ ಹಾಗೆ ಇವರು ವೈಯಕ್ತಿಕವಾಗಿ ಒಳ್ಳೆ ಜನ ಅಂತ ಹೇಳ್ಕೊಂಡು ಗೆದ್ದು ಬಂದಿದ್ದು ಹೊರತು. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా ఎర్రకోట చెన్నకేశ్వరరెడ్డి, ఎమ్మెగనూరు నియోజకవర్గ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, పాల శ్రీనివాస్ రెడ్డి మరియు నజీర్ అహ్మద్ వారి ఆధ్వర్యంలో ఫుట్బాల్ క్రీడా పోటీలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఫైనల్ మ్యాచ్ కావడంతో భారీ ఎత్తున క్రీడా అభిమానులు తరలివచ్చారు. టౌన్ బ్యాంక్ ఖాళీ చేయాలి.
ప్లేస్ లో కూర్చోండి బాబు ఆ చైర్స్ కూర్చోండి కాంప్రమైజ్ గోల్ కు లెఫ్ట్ సైడ్ నా చాలా మంది టూ మచ్ లైన్ లో ఉన్నారండి వెనక్కి వెళ్ళిపోవాలి బాబు మీరే లెఫ్ట్ సైడ్ జూనియర్ ప్లేయర్స్ అండ్ సీనియర్ ప్లేయర్స్ వెల్కమ్ సార్. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనందరూ కూడా అభినందనలు తెలియజేద్దాం. హ్యాపీగా వారికి వైఎస్ఆర్ పార్టీ శుభాకాంక్షలు తెలియజేస్తుంటే అంతర్రాష్ట్ర టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. అలాగే ఇలాగా విజేతలకు అసం టీం వారిగా నా యొక్క ధన్యవాదములు, శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మా వైఎస్ఆర్ పార్టీ పాల శ్రీనివాసరెడ్డి అయితేనేమి, నజీర్ గారు అయితేనేమి, ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ అయితేనేమి, ప్రతి ఒక్క వైఎస్ఆర్ కార్యకర్త అయితేనేమి, నాయకులు అయితేనేమి, ఇన్ని టోర్నమెంట్లు జరిపి అన్ని విజయం గావించబడిన వాళ్ళందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మున్సిపల్ చైర్మన్ గా బరిలో ఉన్న నిర్మల జగ్గారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా 22 4వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేపట్టారు. అనంతరం పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నేపథ్యంలో మేనిఫెస్టో విడుదల చేశారు. మున్సిపల్ చైర్మన్ గా బరిలోకి దిగుతున్న నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు రాష్ట్రంలో అధికార పార్టీలు మాటలు తప్పితే చేతలు లేవని, సింగూరు నీళ్ల కొరకు పోరాడిన ఘనత జగ్గారెడ్డిదేనని అన్నారు. సంగారెడ్డి ప్రజలకు ప్రతిరోజు నీళ్లు వచ్చేటట్టు చేస్తానని మాట ఇస్తే చాలు, మాటకు తగ్గట్టుగా నిరూపిస్తారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల సంబరంగా యుద్ధభేరి సమరంగా ఈరోజు 21 వార్డులో ప్రచారం చేయడం జరుగుతుంది. మా వార్డు అభ్యర్థిగా సుధాకర్ గౌడ్ గారు, జగ్గారెడ్డి గారు ఈ అభ్యర్థిగా ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే సంగారెడ్డి పట్టణ ప్రజలకు 21 వార్డు అభ్యర్థులు తెలియపరచడం ఏమనగా ఎవరు గెలిచినా ఈరోజు మున్సిపల్ చైర్మన్గా మా జగ్గారెడ్డి గారి భార్య నిర్మలా జగ్గారెడ్డి గారు ఈరోజు చైర్మన్ పదవికి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలందరికీ కోరడం జరుగుతుంది. ముఖ్యంగా 21 వార్డు గెలిపించినచో మీ అందరికీ మా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ రాబో నాయకత్వంలో ఏవైతే సంగారెడ్డిలో పనులు కుంటుపడ్డాయో ఆ పనులన్నీ కూడా జగ్గారెడ్డి గారి నాయకత్వంలో చేయడం జరుగుతుంది. మేమొక్కరే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఎక్కడ నిధులు లేవని చెప్తున్నారు. 5 సంవత్సరాలు గెలిచినా కూడా ఎక్కడ నిధులు అక్కడే ఉండిపోయినాయి. కానీ మేము గెలిచినట్టయితే, చైర్మన్గా మా నిర్మలా జగ్గారెడ్డి గెలిచినట్టయితే మేము రాజ్యసభ ద్వారా నిధులు తీసుకొచ్చి సంగారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి మనసారా కోరుకుంటూ ఒకసారి ఓటర్ మహాశయాలారా గుర్తించండి, ఓటర్ను గుర్తించండి. దయచేసి మా వార్డు అభ్యర్థిని, మా 36-35 అభ్యర్థులను కూడా గెలిపించగలని మా యొక్క ప్రార్థన. వార్డులో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రచారం చేయడం జరుగుతుంది. మరి ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. ఎందుకంటే గతంలో చేసిన పనులే ఉన్నాయి, జగ్గారెడ్డి గారు చేసిన పనులే ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు చాలా స్వాగతిస్తున్నారు. ఎందుకంటే మేము సంగారెడ్డిలో 12 మెట్లు దిగి గుంతలోకి దిగి నీళ్లు మోస్తే మాకు నడుములు కానీ కాళ్ళు కానీ చాలా నొప్పులు అవుతుండే. కానీ ఆ పుణ్యం మరి జగ్గారెడ్డి గారు దక్కింది. ఇప్పుడు జగ్గారెడ్డి గారు ఏ వ్యక్తి అన్నా కానీ కాంగ్రెస్ పార్టీ సింబల్ ఉన్న వాళ్ళకి మేము తప్పకుండా గెలిపిస్తాం. సంగారెడ్డిలో ఏ ఇంటికి వెళ్ళినా మరి ఆ మాట వినపడుతుంది. మాకు ప్రజలపై విశ్వాసం ఉంది. మేము చేసిన పనులకి, ఎమ్మెల్యేగా ఉండి జగ్గారెడ్డి చేసిన పనులకి మరి ప్రజల స్పందన ఉంది. అందుకే మళ్ళీ కూడా ఒక టర్మ్ చూసినాం. జగ్గారెడ్డి గారు చేసిన దానికి ఇప్పుడు డిఫరెన్స్ మాకు తెలిసిపోయింది. ఎంత తేడా ఉంది తెలిసిపోయింది. సంగారెడ్డి చీకటిగా అయిపోయిన రోజులు చూసినాం. మళ్ళీ అలాంటి రోజులు మేము చూడాలని అనుకోవట్లేదు. కాబట్టి 38 వార్డులో కూడా మేము కాంగ్రెస్ పార్టీకి
బలోపేతం చేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రజల్లో మరి గట్టి నమ్మకం కనపడుతుంది. మేము కళ్ళతో చూస్తున్నాం, మాకు ఆ విశ్వాసం ఉంది. సంగారెడ్డిలో కానీ సాస్పేటలో కానీ మరి తప్పకుండా మున్సిపల్ జెండా ఎగరేస్తున్నామని గట్టి నమ్మకంతో చెప్పడం జరుగుతుంది. ప్రజల మధ్యలో ఉన్న అభ్యర్థులు మరి ఈరోజు ప్రతి వార్డులో తిరుగుతూ ఉంటే మంచి స్పందన ఉంది కాంగ్రెస్కి. ఎందుకుందో ప్రజలకు తెలుసు. ఇప్పుడున్న ప్రభుత్వం మరి పోయిన 5 సంవత్సరాలు కూడా పరిపాలించిన ప్రభుత్వమే. మరి ఏడేసిన గొంగడి ఆడే ఉంది. చెప్పిన మాట ఒక్కటి కూడా చేతగాని ప్రభుత్వం అని చెప్పవచ్చు. ప్రజలందరూ తెలుసు. ఇంటింటికి ఉద్యోగం అన్నారు, మరి ఇంటింటికి నల్ల అన్నారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి గారు ముందే ఇచ్చిన నల్లాలు. ఆ నల్లలు కూడా నీళ్లు లేకుండా దొంగతనంగా రాత్రి ఎత్తుకపోయిన దొంగలు ఎవరు అంటే ప్రజలందరికీ తెలుసు. ఈరోజు సంగారెడ్డి పట్టణంలో కటకటలాడుతున్నది అంటే మరి వాళ్ళు చేసిన పని ఈరోజు ప్రజలు అనుభవిస్తున్నారు. దానికి వాళ్ళు ప్రతిఫలం ఏదో చూపిస్తారు. ప్రజలకే తెలుసు. మేము ప్రజలకు వదిలేస్తాం. ఎప్పుడు ఏది చెప్పినా ప్రతిపక్షం ఏదో అంటుంది, దిమ్మెత్తుంది. ఇది కళ్ళతో చూస్తున్నారు కదా, ప్రజలందరికీ తెలుసు. మీకు తెలుసు కదమ్మా. మంచిర్యాల జిల్లా 17వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ తరపున పూదరి సునీత వైఫ్ ఆఫ్ ప్రభాకర్ ఇంటింటి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రచారంలో భాగంగా గ్రామాలలో మౌలిక సదుపాయాలు, డ్రైనేజీ వ్యవస్థ, మంచినీళ్ల సమస్య పరిష్కరిస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితం చేస్తానని తెలిపారు. ఎవరికక్క మీ ఓటు, ఎవరికయ్యా మీ ఓటు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ఎస్ఏ పూడరి రఘు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులకు హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వలన ప్రమాదాలు జరిగినప్పుడు తలకు తీవ్రమైన దెబ్బలు తగిలి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుందని, దాని వలన కుటుంబం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు. మనం అనుకుంటా అయ్యో సడన్గా గిట్లనే బ్రేక్ వేసినా కదా అని చెప్పేసి, కాకపోతే సడన్గా గిట్ల బ్రేక్ వేసి తల కింద పడింది అనుకోండి, బీపీ ఎక్కువైతే ఏమవుతుంది, బ్లడ్ క్లాట్ అవుతుంది. కేవలం తల దెబ్బ తగలడం వల్లనే చనిపోయేవాళ్ళని చూసినా, హెల్మెట్ పెట్టుకోవడం వల్లనే బతికిన వాళ్ళని చూసినా. అర్థమైందా అండి? ఇవాళ కేవలం వార్నింగ్. అర్థమైందా అండి? మొదటి రోజు కాబట్టి, ఫస్ట్ టైం కాబట్టి డైరెక్ట్ తీసుకొచ్చి ఫైన్ వేస్తే మంచిగా ఉండదని చెప్పేసి అని. ఈరోజు మాత్రం ఫస్ట్ డే కాబట్టి వార్నింగ్. రేపటి నుండి కానీ రేపటికి వెళ్ళి స్టార్ట్. పొద్దు ఉండదు, మాపు ఉండదు. మన మండలం వాళ్ళు, అర్థమైందా అండి? పక్క మండలం వాళ్ళు, ఏ ఊరు వాళ్ళు అయినా సరే ఇక్కడ స్టార్ట్ అయ్యాలంటే ఇంటికి నిమ్మలంగా పోవాలి. ఒక్కటే హెల్మెట్ పెట్టుకోకుండా ఒక్కటే హెల్మెట్ ఇవ్వాలి. దయచేసి అంటే ఏమనుకోకండి. అర్థమైందా? ఏమైనా జరిగితే జరిగే నష్టం పెద్ద ఉంటుంది. రాజేంద్రనగర్ బండ్లగూడ మున్సిపల్ ఎన్నికల్లో డిప్యూటీ మేయర్ బాబా ఫాసీ సన్సిటీ కాలనీలోని మస్జిద్ అలంగరి నమాజ్ చదివిన అనంతరం 6వ వార్డు అభ్యర్థి జమునా సుమన్ గౌడ్, 7వ వార్డు అభ్యర్థి పద్మావతి పాపయ్య యాదవ్ను కారు గుర్తుకు ఓటు వేయాలని వార్డు ప్రజలను కోరారు. तमाम पार्टियां भाई तमाम टीआरएस पार्टी सीए एनआरसी का तेलंगाना में पूरा सपोर्ट कर रही है. आप पूरा मुसलमान मिलकर टीआरएस के हक में वोट डालिए. नाम जाइए साहब, नाम नहीं सपोर्ट कर रही पूरा मुसलमान मिलकर टीआरएस मसाइल है, नल पानी गवर्नमेंट हमारी, हमारा एमएलए हमारा पूरा मसला टीआरएस पूरा सपोर्ट कर रही खुल के.
और यहाँ पे कितने भी जो मसाइल है लाल ढेनी कोसा ही मसाइल है पूरा सेकुलर जमात को वोट दीजिए भाई, टीआरएस पार्टी को वोट सेकुलर जमात। सबसे पहले आप गवर्नमेंट सोशल मीडिया ओपन करके మీరు పట్టుకొని కడతాడు. పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపల్ పరిధిలోని 3వ వార్డులో ఎన్నికల ప్రచారం జడ్పీ చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారానికి హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ పాల్గొని ప్రచారం నిర్వహించారు. 3వ వార్డులోని మంతని మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణం నుండి మంతని పాత బస్టాండ్ వరకు పుట్ట మధుతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ నాయకుడు కేకే రెడ్డి, జడ్పీ చైర్మన్ పుట్ట మధు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పెద్దన్న మరి పుట్టమదన్న నేతృత్వంలో మరి అలా ఈ మంత్రి మున్సిపాలిటీని మరి గత ప్రభుత్వాలు గత ప్రజాప్రతినిధులు ఎవరు చేయనంత మరి అభివృద్ధి పదంలో మంత్రి కాన్స్టిట్యూన్సీతో పాటు మరి వాళ్ళ మంత్రిని హెడ్ క్వార్టర్ టౌన్ను దాదాపు 15 కోట్ల పైచిలకు మరి ఇప్పటికే నిధులు మరి వాళ్ళ వెచ్చించి మరి గతానికన్నా మెరుగైన రోడ్లు కానీ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డ్రైనేజీలు కానీ మంచినీటికి సంబంధించిన వసతులు కానీ వాళ్ళ ఎన్నో సౌకర్యాలు మరి మంత్రి పట్టణంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారి నేతృత్వంలో మరి మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారి సహకారంతో మంత్రిలో మరి వాళ్ళ పుట్టమధు గారు మరి గతంలో ఎమ్మెల్యేగా ఉండగా మరి వాళ్ళ ఎంతో మరి అభివృద్ధి కూడా చేయడం జరిగింది. ఇవాళ జిల్లా పరిషత్ నుంచి కూడా మరి వారు ఇక్కడ టౌన్లో కాన్సన్ట్రేషన్ చేసి నగర ప్రజలు మరి వాళ్ళ మంత్రిని పట్టణంలో నివసిస్తున్న ప్రజల కొరకు మరి ఎన్నో మెరుగైన కార్యక్రమాలు మరి డెవలప్మెంట్ చేసినప్పుడు ఇంకా మరి మున్సిపాలిటీలో మరి పెద్ద మెజార్టీతోటి అత్యధిక మెజార్టీతోటి మరి ఇక్కడ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి 13 వార్డులు మరి వాళ్ళ ఏకపక్షంగా గెలిపిస్తే రాబోయే మరి 4 ఏళ్లలో కేసీఆర్ గారు కానీ మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారు కానీ అత్యధిక నిధులు తెచ్చి ఇంకా మంత్రి పట్టణాన్ని డెవలప్ చేస్తానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరి ఈరోజు పెద్దలు ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు గారు మరి సామ వెంకటరెడ్డి గారు కార్పొరేషన్ చైర్మన్ మరి వాళ్ళ మంత్రిలో మరి పుట్టమదన్న మరి ఇప్పటికే చాలా వార్డులు కూడా మరి ఇప్పటికే తిరిగి వాటి యొక్క రిపోర్ట్ కూడా చెప్తున్నారు. జిహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ గారు, స్టేట్ చైర్మన్ సామ వెంకటరెడ్డి గారు, జడ్పీ చైర్పర్సన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ పుట్టమధు గారు, ఇంకా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులము 3వ వార్డు తదితర వార్డులను మేము తిరగడం జరిగింది. ఎక్కడికి పోయినా కూడా ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడడం చెప్పడం జరుగుతున్నది. ఇక్కడ మంతని మున్సిపాలిటీ ఎన్నిక ఏకపక్షంగా కొనసాగుతున్నది. ప్రతిపక్ష పార్టీలు అనేటివి ఇక్కడ ఎన్నికల బరిలో సుదూర ప్రాంతంలో కూడా ఇక్కడ కనపడడం లేదు. దీనికి కారణం ఏంటిది? మంతని పట్టణాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మున్సిపాలిటీగా చేయడం జరిగింది. మున్సిపాలిటీగా చేసిన తర్వాత గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కేటీ రామారావు గారు 15 కోట్ల రూపాయలు దీన్ని అభివృద్ధి చేయడానికి కేటాయించడం జరిగింది. ఆ 15 కోట్ల రూపాయలతోటి మంత్రిలో సిమెంట్ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, తర్వాత ఇతర పార్కు గ్రౌండ్లు కానీ చేయడానికి పనులు కొనసాగుతున్నవి. అంతకుముందు ఈ యొక్క గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉన్నటువంటి పుట్ట శైలజ గారి నాయకత్వంలో పుట్టమధు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా మంతని పట్టణాన్ని బాగా డెవలప్ చేయడం జరిగింది. ఇక్కడ గతంలో మరి నాయకులు ఉన్నారు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ మంతని పట్టణాన్ని ఇరుకిరుకుగా రోడ్లు లేని పరిస్థితుల్లో దుమ్ము ధూళితో కొనసాగుతున్నటువంటి ఈ మంతని పట్టణంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయడానికి నిధులు పెద్ద ఎత్తున తీసుకొచ్చిన దాఖలాలు లేవు. కానీ వీరు వచ్చిన తర్వాత మరి అభివృద్ధి అనేది కొనసాగుతున్నది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హిల్ స్టేషన్ హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాలను పలకరించిన తొలకరి మంచు. హిమపాతం తుంపర్లుగా పడుతూ పర్యాటకులకు కనువిందు చేసిన మండి జిల్లాలోని జంజైహ్లీ ప్రాంతం. సైబరాబాద్ లో ప్రారంభమైన ఎస్సీ టీపీసీఎస్ బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్. స్వీయ క్రమశిక్షణను పాటించాలన్న సైబరాబాద్ సిపి సజ్జనార్. గుంటూరు
చిత్తూరు జిల్లా మంగళగిరిలో జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ పాల్గొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం చెన్నాపురం గ్రామ సమీపంలో ఆటో బోల్తా, ముగ్గురికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.